నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వేడుకంటే నిజంగా కన్నుల పండుగే. సా అంటే మంచి, క్రాంతి అంటే మార్పు, మకరం అంటే పట్టుదల. పట్టుదలతో మంచి మార్పును తీసుకొచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇంద్రధనస్సు ఇంటి ముందు నిలిచినట్లుండే రంగురంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలు, గల్లు గల్లుమని ఎదురొచ్చే గంగిరెద్దులు, పండుగకు వచ్చే కొత్త అల్లుల సందళ్ళు, పిండి వంటల గుమగుమలు సంక్రాంతి పండుగను చెప్పకనే చెబుతాయి. 3 రోజులు జరిగే వేడుకలు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ధాన్యపు రాసులు ఇంటికి చేరే వేళ, రైతన్నల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసే వేళ, ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మల పేరంటాలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, పిల్లలకు భోగిపళ్ళు, కొత్త బట్టలు, నోరూరించే పిండి వంటలు, ప్రతి ఇంట పిల్ల పాపలతో సంతోషాల హరివిల్లు వెరసి సంక్రాంతిగా ఊరంతా సందడిగా మారిపోతోంది. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే ఈ పండుగే సంక్రాంతి. తెలుగు నాటే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో ఈ వేడుక సాగుతోంది. ఆనందోత్సాహాలు మోసుకొచ్చే సంక్రాంతిని పంటల పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి పండుగతోనే ఉత్తరాయణం మొదలవుతుంది. ఆ రోజు నుంచి స్వర్గలోకపు ద్వారాలు తెరిచి ఉంటాయని పలువురు విశ్వసిస్తారు. సంక్రాంతి వేడుక సాగే 3 రోజులే కాదు, అంతకు ముందు నుంచే పండుగ శోభ వెల్లువిరుస్తుంటుంది. సాంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలో పల్లెలు హరివిల్లులను తలపిస్తాయి. ప్రతి ఇంటి ముంగిట పరచుకున్న ముగ్గులతో ఊరంతా మెరిసిపోతుంటుంది. మంచు తెరలు చీల్చుకుంటూ వచ్చే హరిదాసులు హరినామ కీర్తనలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతాయి. హరికీర్తనలతో నిద్రలేచిన ప్రజలు హరిదాసులకు తృణమో పణమో సమర్పించి దీవెనలు అందుకుంటారు. డూడు బసవన్నల సందడి సంక్రాంతిలో ఎక్కువే. పండుగ రోజుల్లో గంగిరెద్దుల హడావడి ఊరంతా వినిపిస్తాయి. సన్నాయి వాయిద్యాలతో అందంగా ముస్తాబు చేసిన గంగిరెద్దులు నడిచి వస్తుంటే సంక్రాంతి పండుగ నట్టింట్లోకి వచ్చినట్లే అనిపిస్తోంది. ముంగిట ముచ్చట గొలిపే ముగ్గులు, హరిదాసుల రామకీర్తనలు, భగభగలాడే భోగి మంటలు, నోరూరించే పిండి వంటలు, ఇలా సంక్రాంతిలో ప్రతిదీ ఓ గొప్ప అనుభూతే. తెలుగువారికి అతిపెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ప్రతి పల్లెల్లోనూ అంబరాన్ని తాకుతూ ఉంటాయి. అందుకే సంక్రాంతి అంటే సంబరాల హేళ, ఆనంద డోల. సంక్రాంతి 3 రోజుల పండుగ అయితే పండుగ సంబరం నెల రోజుల ముందుగానే మొదలైపోతుంది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మకర రాశిలో ప్రవేశించే రోజు వరకు సందడి కొనసాగుతూనే ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బిపాటలు, గంగిరెద్దుల ఆటలు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, సన్నాయి స్వరాలు, కొత్త పంటల సిరులు, ప్రతి ఇల్లు శ్రీకరమై శుభకరమై సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. సూర్యుడు ప్రతి నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి పండుగ. ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతికి నెల రోజుల ముందే నెలగంట పెడతారు. దీంతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ప్రతి ఇంట ముచ్చటైన ముగ్గులు వేస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు. ధనుర్మాసంలో మహిళలు తెల్లవారుజామునే ఇంటి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలను ముగ్గుల మధ్య భాగంలో అమరుస్తారు. ఇలా రంగవల్లులు తీర్చిదిద్దడంలో శాస్త్రీయ కారణాలు, ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి పండుగ శీతాకాలంలో వస్తుంది. ఈ సీజన్లో క్రిమికీటకాల బెడద ఎక్కువ. అవి దరిచేరకుండా పేడ కలిపిన నీళ్లతో కళ్ళాపి చల్లుతారు. కీటకాలకు ఆహారంగా వరిపిండిని ముగ్గుల రూపంలో వేస్తారు. ఇలా చేయటం వలన క్రిములు గడప బయటే ఆగిపోతాయి, ఇంట్లోకి ప్రవేశించవు. దీంతో పాటు ముగ్గులు వేసేవారికి ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఇరుగు పొరుగు ముచ్చట్లు ఆడుకుంటూ పోటాపోటీగా రంగవల్లులు తీర్చిదిద్దుతూ ఉంటారు గనుక పోటీతత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు అందరినీ కలుపుకుపోయే తత్వం అలవడుతోంది. సూర్య భగవానుడికి ప్రకృతికి ప్రణమిల్లడమే సంక్రాంతిగా అభివర్ణిస్తారు. 3 రోజులు జరిగే వేడుక భోగితో ప్రారంభమవుతుంది. భోగి మంటల్లో పాత వస్తువులను దహించి కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు ప్రజలు. భోగి నాడు తెల్లవారుజామునే పీడ నివారణ కోసం భోగి మంటలు వేస్తారు. వాటిలో పనికిరాని వస్తువులు, ఎండిన ఆకులు, కొమ్మలు దహిస్తారు. ఈ విధంగా చీడపీడలు విరగడైనట్లు భావించటం ఒక ఆచారం.
మేము సంక్రాంతి రోజుల్లో డబ్బులు రాగానే రైతులు ఏం చేస్తారు, ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకొని ముందు పిండి వంటలకు ప్లాన్ చేసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. అలాగే వాళ్ళకి అప్పట్లో ఉన్న గంగిరెద్దులతో ఆట ఆడుకోవడం కానీ, అలాగే హరిదాసులు ఎవరిని వస్తే వాళ్ళు దానాలు చేయడం కానీ, మళ్ళీ మంచి మంచి ముగ్గులు వేసుకుంటూ ఎంతో ఆనందంతో ఆ ముగ్గుల్లో పోటీలు పెట్టుకుంటూ అత్యాధునిక ఆనందంగా ఉండరు. ఆ రోజుల్లోనే ఆరోగ్యవంతంగా అప్పుడు ఆ తరమైన 90 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నారంటే వాళ్ళు అప్పుడు తీసుకున్న ఆరోగ్య విషయాలు కానీ, కుటుంబాల మధ్య సంబంధాలు కానీ వాళ్ళని ఎంతో తీర్చిదిద్దు. వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఎన్నున్నా, ఎన్ని కార్యక్రమాల్లో గజిబిజిగా నా కాలం గడుస్తున్నా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి మాత్రం అన్నీ ఆపేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టడం అనేది నాకు ఆనవాయితీగా ఉంది. అలాంటిది అన్ని సంక్రాంతులు ఒక ఎత్తు, ఈ సంక్రాంతి ఒక ఎత్తు. మన జీవితాలతో, మన జీవన శైలితో, మన ఇళ్ల ముందు ముడిపడి ఉన్న ఒక అపురూపమైన ప్రక్రియ ముగ్గు. మన తెలుగు ఆడపడుచులకు మాత్రమే సాధ్యమైన ఒక అద్వితీయమైన ప్రక్రియ కూడా ఈ రంగవల్లుల ప్రదర్శన. ఈ రంగురంగుల రంగవల్లుల్ని చూస్తూ ఒక బాహుబలి స్థాయిలో భారీగా ఇక్కడ రంగవల్లులు దర్శనం ఇస్తుంటే నా దేశం సంస్కృతి, నా దేశం సంప్రదాయం ఎప్పుడు సజీవంగా ఉంటాయి అన్న నమ్మకాన్ని నాకు ఈ ప్రాంగణం కలిగించింది. ఆధునిక యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటే, మన అభిప్రాయాలు, అభిరుచులు ఎలా ఉన్నా సంవత్సరం పొడుగున ఎటువంటి పార్టీల్లో, పబ్బుల్లో తిరిగినా ఇలాంటి సంక్రాంతి, దీపావళి, ఉగాది లాంటి మనదైన పండగలు వచ్చినప్పుడు ఒక్కసారి మన ఊళ్ళకు వచ్చి కనుక ఇలాంటి అందమైన కార్యక్రమాలు చూస్తే మన సాంప్రదాయం మన గుండెల్లో అలా పదిలంగా ఉంటుంది. సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. భోగ భాగ్యాలతో తూగే భోగిని, కాంతులునే కనుమను వెంట వేసుకొని చెలికత్తెలతో రాజకుమారిలా టీవీగా వస్తుంది. ఇది రైతన్నల పండుగ, మహిళల పండుగ, పశువుల పండుగ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది అందరి పండుగ. మన భారతదేశంలో వివిధ సంప్రదాయాల సంస్కృతికి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం ఈ పండుగ. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా సంక్రాంతి పండుగను అందరూ ఎంతో వేడుకగా, ఇష్టంగా జరుపుకుంటారు. అందుకే చిన్న పెద్ద ఈ పండుగ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అతిపెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పల్లెలు పండుగ శోభతో కళకళలాడతాయి. కొలువుల కోసం పల్లెలు విడిచి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతి సందర్భంగా స్వస్థలాల్లో వాలిపోతారు. మకర సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు. కొత్త పనుల ప్రారంభాలకు ఈ పండుగ మొదలుగా కూడా చెప్తారు. సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే సంక్రాంతి పండుగలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా అన్ని వర్గాల వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతోంది ఈ వేడుక. పల్లెటూళ్లలో శోభాయమానంగా సంక్రాంతి కళ ఉట్టిపడుతూ ఉంటుంది. వ్యవసాయంతో ముడిపడిన ఈ పండుగ సమయంలో రైతులకు పంటలపై రాబడి వస్తుంది. దీంతో పల్లెల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. అందుకే గ్రామీణ వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని అంతా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. చాలా మంచి విశిష్టత ఉన్న, అంటే మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు అందరం కలిసి చేసుకునే పండగ. సో ఈ 4 రోజులు కూడా మీరందరూ చక్కగా మీ బంధువులతోని, మీ ఆత్మీయులతోని కలిసి ఈ సంక్రాంతి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని. ఐ విష్ యూ వెరీ హ్యాపీ పొంగల్. సంక్రాంతి అనేది మన హిందువులకి చాలా పెద్ద పండుగ అండి. ఇది 4 రోజులు జరుగుతుంది. ఫస్ట్ భోగి, సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి రావటం వల్ల దీన్ని మకర సంక్రాంతి అని కూడా అంటారు. దీనికి సూర్యునికి ప్రత్యేకమైనటువంటి పండుగ. అలాగే భోగి వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి భోగి పళ్ళు అవి పోస్తారు. ఈ భోగి పళ్ళలో కూడా పువ్వులు, కాయిన్స్ అవన్నీ వేసి దిష్టి తీసి పోస్తారనమాట అండి పిల్లలకి. అది ఆ భోగిపళ్ళు అవి వేరే చోట మళ్ళీ పోసేస్తారు, దాన్ని వాడరు. అలాగే రకరకాల పిండి వంటలు, అంటే సున్నుండలు కానివ్వండి, మైసూర్ పాకు కానివ్వండి, పాకుండలు, అరిసెలు, ఇలాంటివన్నీ రకరకాల సాంప్రదాయ వంటలన్నీ కూడా చేస్తారు భోగి రోజున. అలాగే సంక్రాంతి వచ్చేటప్పటికి ఇది పెద్దల పండుగ. సంక్రాంతి అనేది పెద్దల పండుగ. ఎందుకంటే మన పైలోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా తర్పణాలు ఇవ్వటం కానివ్వండి, రకరకాల వంటలన్నీ చేసి పెట్టడం కానివ్వండి,
పూర్ పీపుల్స్ కట్కి ఫుడ్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అట్లాగే కనుమ వచ్చేటప్పటికి మన గోవుల్ని వీటిని కూడా పూజిస్తుంటారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. ఈ పాడి పంట అనేది మన గోవులతోనూ మన జంతువులతోనూ ముడిపడి ఉంది కాబట్టి ఈ కనుమ కూడా పూజలు అవి చేస్తారు. సంక్రాంతి మానవ సంబంధాలను బలపరిచే వేడుక. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ మగువలు పాడే గొబ్బిపాటలే ఇందుకు నిదర్శనం. తోబుట్టువులను పువ్వులతో పోల్చుతూ సాగే ఈ పాటలు బాంధవ్యాలు, మాధుర్యాన్ని చాటి చెప్తూ ఉంటాయి. సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఈ పండుగ మేలు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా బంధువులను ఆహ్వానించి వేడుకగా జరుపుకుంటాం. బంధువర్గంలో అనుబంధాలను బలోపేతం చేయడానికి ఇది తోడ్పడుతోంది. బొమ్మల కొలువు పేరుతో, భోగిపళ్ల పేరుతోనో, నోముల పేరుతోనో ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో పేరెంటాలు, పూజలు జరుపుకోవటం ద్వారా మహిళల మధ్య బంధాలు, స్నేహాలు బలపడతాయి. పారమార్థికంగా చూస్తే సంక్రాంతి విశేషమైన పండుగ. మానవ జన్మకు కారకులైన పూర్వీకులను సంస్మరించుకోవటం, కృతజ్ఞత కలిగి ఉండటం అవసరం. పితృదేవతలను ఆరాధించే సదాచారం, సంస్కారం సంక్రాంతిలో ఉంది. పశుపక్షాదులను ఆరాధించటం మన సంస్కృతిలో భాగం. గోమాతను పూజించటం, గంగిరెద్దులకు కానుకలివ్వటం, దాన ధర్మాలు చేయటం మొదలైనవి మానవునిలో దయాగుణాన్ని పెంపొందిస్తాయి. ఆధ్యాత్మిక జీవన సార్థకత, శాంతి సౌఖ్యాలు, అఖండ ఐశ్వర్యాలకు ఆలవాలు మకర సంక్రాంతి. సూర్యుడు వివేకానికి, విజ్ఞానానికి ప్రతీక. మనిషిలో అంతర్జ్యోతిని వెలిగించుకొని అజ్ఞానాన్ని పారద్రోలే పండుగ ఇది. మానవ మేధస్సు సూర్య తేజంలా వెలిగిపోవాలన్నదే సంక్రాంతి పండుగ ఉద్దేశం. అందుకే తెలుగువారు ఈ పండుగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. హిందూ పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి పళ్ళు, భోగి మంటలు, అలాగే 2వ రోజు పిండి వంటలు, 3వ రోజు పశువులకి పూజ చేస్తాం, గోమాతను పూజిస్తాం. ఈ పండగ విశిష్టత మొత్తం విదేశాల్లో ఉన్న బంధువులందరూ కూడా విదేశాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మన పండగని అందరూ సంతోషంగా జరుపుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులతో సహా అందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి ఈ పెద్ద పండగ సంక్రాంతి అనేది పండగలన్నిటిలో కల్లా పెద్దది. అలాగే రైతులకి ధాన్యం ఇంటికి వచ్చే సమయం కాబట్టి అందరూ కూడా హ్యాపీగా జరుపుకుంటారు. అలాగే పశువులకు సంబంధించి పశువుల్ని కూడా పూజిస్తారు. సాంప్రదాయ క్రీడలు కూడా జరుపుకుంటారు. అందువల్ల ఈ పండగ అనేది చాలా విశిష్టత గలది. అన్ని పండుగల్లో కల్లా సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం. సంక్రాంతి పండగ అంటేనే సకుపండ సంపదగా చేసుకునే పండగ. కుటుంబ సభ్యులు అందరితో కలిసి చేసుకునే పండగే సంక్రాంతి. భోగి రోజున భోగి మంటలు వేసుకుని ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. చిన్నపిల్లలు అయితే గాలిపటాలు అన్నీ ఎగరేసుకుంటూ, సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్ళు పిల్లలు అందరూ ఇంటికి వచ్చి సాంప్రదాయంగా చేసుకునే పండగ కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది మనకు వచ్చిన పండగల్లో పెద్ద పండగ ఇది పెద్దలకి, ముఖ్యంగా పెద్దలకి గురించి చేసుకుంటారు, బట్టలు పెట్టుకుంటానికి. ముందుగా సంక్రాంతి అనేది మన విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న వాళ్ళు కానీ పల్లెటూర్లకు వచ్చి అందరూ కలిసి కుటుంబాలతో చేసుకునే చక్కటి పండగ ఇది. తర్వాత భోగి రోజున పిల్లలకి చక్కగా భోగి మంటలు వేసుకొని ఉదయాన్నే ఆ భోగి నీళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళతోటి స్నానం చేసి నలుగు పెట్టుకొని స్నానం చేయడం అనేది చాలా సాంప్రదాయంగా వస్తుంది మనకి ఎప్పుడు పురాతన కాలం నుంచి. అవన్నీ మనకి సిటీల్లో జరగవు కాబట్టి అందరూ పల్లెటూరులో వచ్చి అవన్నీ చేసుకొని పండగకి చక్కగా అందరూ పండగ జాగ్రత్తగా చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ పండగ అనేది ముఖ్యంగా రైతుల్లోని చాలా ఆనందకరమైన విషయము. రైతులకి కొత్త ధాన్యం రావటము, వాళ్ళు కుటుంబాలను పిలుచుకోవడము, అల్లుల్ని పిలుచుకోవడం, కొత్త అల్లుల్ని సంక్రాంతి సంబరాలు చేసుకోవడం వాళ్ళల్లో చాలా రైతులకు అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పండగ.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు పెద్దలు అందరూ బయటకు వచ్చి ఈ గుడుల దగ్గర సంబరాలు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ చిన్న చిన్న ఆట పోటీలు చేసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. తర్వాత ఏంటంటే ముఖ్యమి రోజున అందరూ కలిసి చక్కగా ఈ కోడి పందాల్లోని గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ కోళ్ళు తీసుకోవటము అవన్నీ చక్కగా చేసుకొని సెలబ్రేట్ చేసుకోవటము అన్నది చాలా బాగుంటుంది. ఆ 3 రోజులు చాలా హ్యాపీగా గడిపి ఎవరి ఆ తీపి జ్ఞాపకాలతోటి ఎవరి ఊళ్ళు వాళ్ళు వెళ్ళి మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసుకుంటూ ఆ తీపి జ్ఞాపకాలతో వెళ్ళిపోతారు. భోగి సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ. ఈ పండుగ పశువులకు సంబంధించింది. మన దేశంలో వ్యవసాయం ఎక్కువ కాబట్టి తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను రైతులు దైవంగా భావిస్తారు. అందుకే కనుమ నాడు వాటిని పూజిస్తారు. తమకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థికంగానూ ఆదుకునే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతు కుటుంబాలు కనుమను నిర్వహించుకుంటాయి. చేతికి వచ్చిన పంట ప్రజలకే కాక పశుపక్షాదులకు చెందాలి. అందుకే ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆరోగ్యంగా ఉంటే రైతుకు వెన్నుదన్ను. అందుకే ఆవులు ఎద్దులకు ప్రత్యేక పూజాధికాలే నిర్వహిస్తారు. పొలాన్ని దున్నడం మొదలుకొని పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం వరకు రైతులకి వ్యవసాయంలో తోడుగా నిలిచిన పశువులకి కనుమ ఒక ఆట విడుపు. అందుకే పశువులు ఉన్న ఇళ్లలో ఈరోజు జరిగే హడావిడి అంతా ఇంత కాదు. పండుగ రోజు ఉదయాన్నే వాటికి శుభ్రంగా స్నానాలు చేయిస్తారు. ఆపై మనసారా వాటిని అలంకరిస్తారు. బొట్టు పెట్టడం దగ్గర నుంచి కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడగటం వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అలంకరిస్తారు. వాటికి పందాలు కూడా నిర్వహిస్తారు. సంపదలకు సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించటమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశం. వ్యవసాయంలో బసవన్నలు రైతులకు ఎంతగానో సహకారాన్ని అందిస్తూ ఉంటాయి. అలాగే పాడి ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటాయి. ధర్మస్వరూపమైన బసవన్నలు, భూదేవి స్వరూపంగా చెప్పబడుతున్న గోమాతలు ఇలా రైతన్నల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉంటాయి. అందువలన ఈరోజు పశువుల శాలను శుభ్రపరిచి గోమాతలను బసవన్నలను ప్రేమతో ముస్తాబు చేస్తారు. పశువులకు తమ యజమాని పట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవటం మాత్రమే వాటికి తెలుసు. వారి కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా భరిస్తూ ఉంటాయి. ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారు చేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతూ ఉంటారు. సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేసిన వారు భగవంతుడి ప్రీతికి పాత్రులవుతారు. అలాంటి వారికి ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. అందుకే కనుమ రోజున పశువులను పూజించటం వలన పాడి పంటలు మరింత వృద్ధి చెందుతాయని పెద్దలు అంటున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది అతి ముఖ్యమైన పండుగ తెలుగువారికి. ధనుర్మాసంలో ఈ వచ్చే ముఖ్యమైన పండుగ ఈ మకర సంక్రాంతి. దేశ విదేశాల నుంచి ఎక్కడో తెలుగు వాళ్ళు ఉన్నా సరే మన స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. రైతులకు కూడా ఇప్పుడు ఈ ధనధాన్యాలు వచ్చే రోజులు ఇవి. ఇది ఎంతో అందరూ పిల్లలతో కుటుంబాలతో అందరితో సంతోషంగా గడుపుకునే పండుగ. ఇది చాలా ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగలో తమ సాంప్రదాయ సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులని ఆచరిస్తారు ప్రజలు. గురువులు తమ శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు. సంక్రాంతి పండుగ 4వ రోజున ముక్కనుమ అంటారు. ఈ పండుగకు అన్ని కుటుంబాలు అరిసెలు, అప్పాలు వండి పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం చేసి వారు తింటారు. కనుమ నాడు మినుములు తినాలన్నది సామెత. దీనికి అనుగుణంగానే ఈరోజు గారెలు, ఆవడాలు చేసుకోవటం, కలగలుపు కూరలు, తీపి గుమ్మడి ముక్కలు కలిపినవి చేసుకోవటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. కనుమ మరుసటి రోజున ముక్కనుముగా వ్యవహరిస్తారు. కొత్త ధాన్యంతో చేసిన అరిసెలు, పొంగలి మొదలైన పిండి వంటలు ఈ పండుగకు తప్పనిసరి. ఈ వంటకాలతో కొత్త ధాన్యం తిన్న సంతృప్తి కలుగుతుంది. కనుమ నాడు మినుములు తినాలనటం కూడా బలవర్ధకమైన ఆహారాన్ని, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్వీకరించాలని చెప్పటమే. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించటము ఉంది. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి.
చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వలన మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. తెలుగువాడి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కనుమతోనే పూర్తవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ రోజున పంపడానికి ఒప్పుకునేవారు కాదు. ఇప్పటికీ కనుమ రోజు ప్రయాణాలవి వీలైనంతగా నిరుత్సాహపరుస్తారు పెద్దలు. అలా వచ్చినదే కనుమ. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన వెలుగును లోకానికంతటికీ ప్రసరింపజేస్తూ ఒక రాశిలో నుండి మరో రాశిలోకి సంక్రమణం చేస్తూ జీవులను పోషిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఇలా రాశి మారటం సంక్రాంతిగా పిలువబడుతోంది. ఇది ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.